మీరు మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా ఒక ఛానల్ని సెలెక్ట్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లో సోషల్ బ్లడ్ అని టైప్ చేసి ఓపెన్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్ యొక్క నేమ్ని ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ కి మంత్లీ ఎంత అమౌంట్ అనేది వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, అదే విధంగా ఇయర్లీ ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను యూట్యూబ్ లో ఉన్న వీడియోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ వీడియోని ఎలా డబ్బింగ్ చేయాలి, అదే విధంగా మీరు ఆ వీడియోని కాపీ రైట్స్ స్ట్రైక్స్ రాకోకుండా ఎలా ఎడిటింగ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను ఈ వీడియోలో. లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో యొక్క లింక్ ని కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ వచ్చేసి మీరు మీ గూగుల్ అకౌంట్ తో గానీ మీ ఈమెయిల్ తో గానీ ఈ వెబ్సైట్ లో సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇక్కడ మీకు అప్గ్రేడ్ ట్రయల్ అండ్ డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాక్టివేట్ మీద క్లిక్ చేయాలి. మీకు ఫ్రీ ట్రయల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వీడియో డబ్బింగ్ అండ్ డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసుకున్న వీడియో యొక్క లింక్ ని ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేసేయాలి. వన్స్ మీరు పేస్ట్ అనేది చేసేసిన వెంటనే ఆ వీడియో అనేది ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. చూస్ స్పీకర్స్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టార్గెట్ లాంగ్వేజెస్ అని మీకు డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మీకు ఆ వీడియో ఏ లాంగ్వేజ్ లో కావాలో మీరు ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఆ వీడియో తెలుగులో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు డైరెక్టర్ మోడ్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మీ వీడియోకి వాయిస్ డబ్బింగ్ చేసే స్పీకర్ ని సెలెక్ట్ చేసుకొని లెట్స్ గో మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో అనేది డబ్బింగ్ అవుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక 3 minutes వెయిట్ చేయాలి. తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన వీడియో యొక్క ఆడియో అనేది డబ్బింగ్ అయిపోయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసిన వీడియోని కాపీ రైట్స్ స్ట్రైక్స్ రాకోకుండా ఎలా ఎడిటింగ్ చేయాలో చూద్దాం. మీ మొబైల్లో ఇన్షాట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆడియో సింబల్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి మరలా ఆ వీడియో మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఆడియో అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో నుంచి ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. ఆడియోలో మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా గ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకొని ఆడియో ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ అనే ఒక వీడియో అనేది క్రియేట్ చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు ఐకార్డ్ లో డిస్ప్లే అవుతుంది, అదే విధంగా మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఆ వీడియో చూసి మీరు ఇన్షాట్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫిల్టర్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక ఫిల్టర్ ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీకు టెక్స్ట్ సింబల్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి ఏదైనా ఒక టెక్స్ట్ ని టైప్ చేసుకొని ఆ టెక్స్ట్ ని ఈ విధంగా ఒక సైడ్ కి ఉండేటట్టు సెట్ చేసుకొని ఆ టెక్స్ట్ ని మీరు వీడియో మొత్తం ఉండేటట్లు ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసుకోండి. నెక్స్ట్ మీకు ఎక్స్పోర్ట్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మీరు క్లిక్ చేసి ఆ వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. మీరు ఆ వీడియో లింక్ ని కాపీ చేసుకున్నారు కదా, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లింక్ ని ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేసి జెట్ థంబ్నెయిల్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా థంబ్నెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు మీకు నచ్చిన రెజల్యూషన్ లో ఉన్న థంబ్నెయిల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ChatGPT ని ఉపయోగించి మీరు ఒక న్యూ థంబ్నెయిల్ ని క్రియేట్ చేయాలి. మీరు ఒక న్యూ థంబ్నెయిల్ క్రియేట్ చేస్తేనే మంచిది, మీకు మానిటైజేషన్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ అనేటివి రావు. క్రియేట్ చేసిన వీడియోని సింపుల్ గా మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అనేది చేసేయండి. కాపీ రైట్స్ స్ట్రైక్స్ కూడా రావు. మీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఎర్నింగ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఈ విధంగా మీరు ఆడియోని డబ్ చేస్తూ మీరు సింపుల్ గా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.